అన్వేష్ ఎటువంటివాడు అంటే ఈ దేశం నాకు ఈ భారతదేశం నాకు ఏమిచ్చింది, ఈ భారతదేశానికి నేను ఎందుకు పొగడాలి అనే టైప్ అన్నమాట. మన దేశం మనకి ఏమి ఇవ్వకుండా మన దేశానికి మనం ఏమి ఇవ్వాలనేసి చాలామంది చూస్తారు. అందులో కొందరు అంటే చాలా నార్మల్గా బతుకుతారు అనమాట. పొద్దున్నే లేచినామా, టిఫిన్ బాక్స్ కట్టుకున్నామా, పనికి పోయినామా, ఇంటికి వచ్చినా పిల్లలని చూస్తారు. ఇంకొందరు దేశానికి ఏం చేయాలని చూస్తారు. ఇంకొందరు ఇలాంటి సోషల్ టెర్రరిస్టులు ఏం చేస్తారంటే నాకు ఈ దేశం ఏమి ఇచ్చింది, నాకు ఈ దేశం ఏమీ లే అని చెప్పేసి. చూడండి, మలేషియాని, థాయిలాండ్ని, వియట్నాంని పొగడాలంటే పొగుడుకో, అంతేగాని భారతదేశాన్ని తిట్టడం ఏంది? ఇప్పుడు 7 కోట్ల జనాభా ఉన్న థాయిలాండ్ ఎక్కడ, 140 కోట్లు ఉన్న మన ఇండియా ఎక్కడ? అక్కడ ఉన్న రేప్ కేసులకి ఇక్కడ ఉన్న రేప్ కేసులకి కంపేర్ చేసి చెప్పి ఇంత తీవ్రంగా మాట్లాడుతాడు. రీసెంట్గా ఫేస్బుక్లో ఓ పోస్ట్ కూడా పెట్టిండు. ముస్లిమ్స్ని చాలా ఘోరమైనటువంటి మాట అంటున్నాడు. వాళ్ళ ధర్మంలో వాళ్ళు 9 మంది 12 మంది పిల్లలు కంటారు. ఇలాగే కంటిన్యూ అయితే రేపు పొద్దున 2000 కోట్ల జనాభా, అంటే 140 కోట్ల నుంచి 2000 కోట్ల జనాభాకి పోతే ముక్కులో పక్కులు, కళ్ళల్లో ఊసులు తిని బతకాల్సి వస్తుంది అని అంత గలీజ్గా చెప్పిండు అనమాట. ఇది ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు కావాలంటే, ఈ ధర్మం గురించి ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు కావాలంటే. కానీ అంత వల్గర్గా, అంత కించపరుస్తూ ఇప్పుడు బుర్కా వేసుకున్న వాళ్ళకు ఫ్రీడమ్ లేదని చెప్తున్నాడు. మరి ఆ కంట్రీలకు పోతే ఈ విషయం వాళ్ళకి నిజంగా పోట్రే అయితే అని చంపేసేస్తారు, వాడిని ఖచ్చితంగా చంపేస్తారు. అందుకే ఇండియాకి మన ధర్మాన్ని తిట్టినందుకు కానీ ఫస్ట్ నుంచి నేను మీకు ఒక మాట చెప్పిన, లాస్ట్ ఇయర్ కూడా చెప్పిన, మన ఇండియాకి రాడు కనెక్టింగ్ ఫ్లైట్లు కూడా వేసుకోడు, ఎందుకంటే భయం ఇక్కడ దొరికిపోతున్నాయి అని చెప్పి. మీకు గతంలో కూడా చెప్పిన, 3 సంవత్సరాల నుంచి వెళ్ళి మన నేషనల్ ఫ్లాగ్ని అడ్డగోలుగా తిట్టిన వీడియోలు మీకు ఉన్నాయి, కావాలంటే నేను పంపిస్తాను. నేషనల్ ఫ్లాగ్ని ఇండియాలో ఉండి తిడితే కేసు అవుతుంది, వేరే దేశంలో ఉండి తిడితే కేసు కాదని చెప్పి. ఆ అవసరం ఏముంది ఆయనకి? అంటే నేషనల్ ఫ్లాగ్ని తిట్టే అంత అవసరం ఏమొస్తుంది? ఓకే, అంటే